కోతి నుంచి మానవుడు, దీన్ని రూపాంతరం అంటారు. కిరోసిన్ నుంచి కంపు, కంపు నుంచి జర్నలిజం, జర్నలిజం నుంచి బ్రోకరిజం, బ్రోకరిజం నుంచి సైకోయిజం. దీన్ని రూపాంతరం అనరు. చెత్త పలుకు రాధాకృష్ణ అంటారు. తన కులపోడు ముఖ్యమంత్రి అయితే చాలు, తానొక జర్నలిస్ట్ అని కూడా మర్చిపోయి బూట్ పాలిష్ కొట్టడమే జర్నలిజంలా ఫీల్ అయ్యే నిజాయితీ పరుడు. తన జేబులో చిల్లర పైసలు పడితే చాలు, అమరావతి రైతులైనా, పేదలైనా, ఆఖరికి బడికిపోయే చిన్న పిల్లలైనా, ఎవరైనా రెండో ఆలోచన లేకుండా విషం కక్కే మానవతావాది. ఇలాంటి బతుకు బతకడం కంటే శవాలపై చిల్లర ఏరుకోవచ్చుగా అంటారేమో, ఆ పని కూడా చేసేశాడు సార్. బాబుగారు చేసిన అన్యాయంతో అమరావతిలో రామారావు అనే రైతు గుండె ఆగి చనిపోతే కూల్గా మాట్లాడి కుప్పకూలి చచ్చాడని రాశాడంటే శవాలపై చిల్లర ఏరుకోవడం కాక మరేంటి? ఈయన గారు ఒక కొత్త సిద్ధాంతం కనుగొన్నారు. జగన్ చెబితే వైఎస్ఆర్సీపీ నేతలు తమ భార్యల్ని చెల్లెలుగా భావించి వారికి పెళ్లిళ్ళు కూడా చేసేస్తారని చెత్త పలుకులు మన కిట్టి గారు సెలవిచ్చారు. మరి ఇదే సిద్ధాంతం చంద్రబాబును ఫాలో అయ్యేవారికి, చంద్రబాబును గుడ్డిగా నమ్మే కార్యకర్తలకు వర్తించదా? మన కిట్టిగారైతే వర్తించదనే చెబుతారు. దీన్నే సైకోయిజం అంటారు. ఇప్పటికిప్పుడు ఈ సైకోయిజం పీక్స్కు చేరుకోవడానికి కారణమేంటో తెలుసా? మావిగన్. జగన్ చెప్పిన ఈ మోడల్ ప్రజల్లోకి వెళ్ళిపోతుందని భయం. అవినీతి సామ్రాజ్యం అమరావతి కుప్పకూలుతుందేమోనని భయం. చంద్రబాబు అవినీతి దోపిడీ ప్రజలకు తెలిసిపోతుందేమోనని భయం. మళ్ళీ జగన్ వస్తాడేమోనని భయం. ఈ భయమే ఆయనలోని సైకోయిజాన్ని మరోసారి నిద్రలేపింది. అసలు రాధాకృష్ణ జర్నలిజం చేస్తున్నాడా, బ్రోకరిజం చేస్తున్నాడా, సైకోయిజంలో మునిగిపోయాడా? 3 ఎగ్జాంపుల్స్ చెబుతాను, మీరే డిసైడ్ చేయండి. ఎస్, ఒకసారి ఆ పేపర్ క్లిప్స్ చూపించండి సార్. కొన్ని వేలున్నాయి, అందులో కేవలం 3 మాత్రమే తీసుకున్నా. ఇదే అమరావతికి సంబంధించి అమరావతిలో పేదలకు 50,000 ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అక్కడ పేదలొచ్చి చేరితే ఏమవుతుంది? రాధాకృష్ణ గారు చెప్పారు, సెంటు కంపు. ఓ జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇచ్చేటటువంటి సెంటు స్థలంతో అక్కడ సెంటు కంపు కొడుతుంది, వాళ్ళ చెమట కంపు కొడుతుంది. మాలాంటి వాళ్ళు బట్టలకు పూసుకునేటటువంటి సెంటు ముందు ఆ చెమట కంపు ఉండకూడదు అంటూ సెంటు కంపు అని వార్త రాశారు. ఇంతకంటే దుర్మార్గమైన జర్నలిజం ఇంకేదైనా ఉంటుందా? పేదల జీవితాలను అవహేళన చేసినటువంటి రాధాకృష్ణని జర్నలిస్ట్ అని ఎవరైనా అంటారా? సెంటు కంపు కొడుతుందంట ఆయనకి అమరావతిలో పేదలుంటే. ముంబైలో లేరా? మన హైదరాబాద్లో లేరా? చెన్నైలో లేరా? బెంగళూరులో లేరా? కానీ అమరావతిలో మాత్రం పేదలెవరూ ఉండకూడదు. వాళ్ళు చెమట చిందించి ఇటుక పేర్చి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నటువంటి అవినీతి సామ్రాజ్యాన్ని కడితే ఆ చెమట మాత్రం వీళ్ళకు కంపు కొట్టకూడదట. వాళ్ళెవరూ అక్కడ ఉండకూడదట. ఆ పేదలెవరూ బ్రతకకూడదట. సెంటు కంపు, మా బట్టలకు పూసుకునేటటువంటి ఖరీదైన సెంటు, పేదలు కష్టపడి చెమటోడిస్తే వచ్చినటువంటి కంపు, చెమట కంపు. ఈ రెండు ఎక్కడ పోలిక? వాళ్ళని తరిమి కొట్టండి అని రాసినటువంటి గొప్ప మానవతావాది మన రాధాకృష్ణ గారు. అయిపోయిందా? సెంటు కంపు అయిపోయిందా? నెక్స్ట్ ఇదే అమరావతిలో రామారావు అనే రైతు, మనం త్యాగదానులని పిలుచుకుంటున్నాం అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళని. భూములు ఇచ్చినటువంటి రైతు తనకు డెవలప్ చేసినటువంటి ప్లాట్ ఇప్పటి వరకు ఇవ్వలేదని అధికారుల చుట్టూ తిరిగి ఆఖరికి నీకు ఇచ్చామయ్యా అంటే ఎక్కడిచ్చారని అడిగితే శ్మశానంలో ఇచ్చారట. శ్మశానం దగ్గర ఇచ్చారట. ఇదే విషయాన్ని ఆయన గ్రామ సభలో చెబుతూ ఎమ్మెల్యే సాక్షిగా, మంత్రి సాక్షిగా తన ఆవేదనను వెళ్ళగక్కుతూ అక్కడికక్కడే గుండెపోటుతో మరణిస్తే మన రాధాకృష్ణ గారు మానవతావాది, మానవత్వంతో రాసిన వార్త ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం దెబ్బ తగలకూడదు, ఇక్కడ చిన్న వ్యతిరేకత కూడా రాకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆ వార్తను ఎలా రాయాలంటే, కూల్గా మాట్లాడి కుప్పగూలిపోయాడు. కూల్గా మాట్లాడి అంటే చల్లగా, సార్ మీరు మాకు శ్మశానంలో ఇచ్చారు, చాలా ఆనందంగా ఉంది సార్, శ్మశానంలోనే బతుకుతాం సార్, మా పొలాలన్నీ మీకు ఇచ్చిన తర్వాత అని కూల్గా మాట్లాడి కుప్పకూలిపోయాడట. అంటే శవాలపైన ఇంతకుముందు అన్నాను కదా, ఎవరు అనకండి ఆ మాట, ఒక జర్నలిస్ట్ని అనకూడదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇవన్నీ అయిపోయాయి. చిన్న బిడ్డల్ని కూడా వదలడు, చిన్న పిల్లల్ని, స్కూలుకి వెళ్ళే పిల్లల్ని కూడా వదలలేదు మన రాధాకృష్ణ గారు.
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడారని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంస్కరణ మొదలైందని ఆక్రోశంతో, కడుపు మంటతో బెండపూడి విద్యార్థుల మీద, విద్యార్థినుల మీద, ఆడపిల్లల మీద ఆయన కక్కినటువంటి విషం బెండపూడి బడాయే. అమెరికన్ ఇంగ్లీషు భాగోతం బట్టబయలు, అవి బట్టి పట్టించిన మాటలే. హెచ్ఆర్డి కార్యదర్శి ఉషాకుమారి పరిశీలన అట. ఆ ఉషాకుమారి గారు నేను అననే మాటల్ని రాధాకృష్ణ గారు రాశారని చెప్పారు. తర్వాత అంటే ఏం పిల్లల్ని కూడా వదిలేదు లేదు, అంతటి కడుపు మంట మనకి, చిన్న పిల్లల్ని కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంస్కరణ వల్ల ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఆయన కక్కినటువంటి విషం. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతకంటే ముందు వైఎస్ఆర్సీపీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వారిని గురించి, ఆ పార్టీ నేతల గురించి, కార్యకర్తల గురించి కొత్త పలుకు పేరుతో, ఆర్కే కామెంట్స్ పేరుతో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అంట. ఆడవాళ్ల జీవితాల గురించి రాయమంటే ఎంత అద్భుతంగా రాస్తారంటే రాధాకృష్ణ గారు చాలా అద్భుతంగా రాస్తారు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి గారిని కూడా ఏ రకంగా దూషించడంలో కుట్రలో భాగస్వాములయ్యారో ఆధారాలు ఇక్కడే ఉన్నాయి, కాసేపట్లో చూపిస్తా అవి కూడా. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి వీధిలేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మహిళల గురించి డిబేట్లు పెట్టిస్తారు. తన ఇంట్లో మహిళలు మాత్రం చక్కగా హాయిగా మంచిగా ఉండాలని మనము కోరుకుందాం. కానీ అతను కోరికలు, ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి? మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన సరికొత్త మోడల్. ఎస్, ఇదొక గ్రోత్ ఇంజన్లా మారుతుందని చెప్పారు. అమరావతికి ఎక్కడ దెబ్బ పడుతుందనని అతను రాసిన రాతలు, పలికిన పలుకులు, కూసిన కోతలు ఒక్కసారి చూడండి సార్, వినండి. అందరూ వినాలి, శ్రద్ధగా వినండి. దీన్ని జర్నలిజం అంటామా, బ్రోకరిజం అంటామా, అక్కడి నుంచి దాటిపోయి సైకోయిజం అంటామా? మీరే డిసైడ్ చేయండి ప్లీజ్. ఒకసారి ప్లే చేయండి సార్. భార్యలు కాదని జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అది కూడా ఒత్తు చూడండి ఎంత గట్టిగా, నాకు తెలిసి 2 ఒత్తులు పెట్టుంటారు కింద గోటాలు. భార్యలు కాదు అని అంటే వెంటనే చెల్లెళ్ళు అనుకొని పెళ్ళిళ్ళు కూడా చేసి పంపించేస్తారంట. ఇంతకంటే దుర్మార్గమైన రాతలు ఇంకొకటి ఉంటాయా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, దాన్ని తప్పుగా అనుకోకండి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలంటారు. ఎస్, కావాల్సిందని అందరూ జేజేలు కొడతారు. వద్దు ప్యాకేజ్ కావాలంటారు. ఆ తర్వాత అందరూ వద్దు మాకు ప్యాకేజ్ అని జేజేలు కొడతారు. మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటారు. ఇప్పుడు ఈ ఫాలో అయ్యే వాళ్ళని ఏమనాలి? అనమని నేను చెప్పట్లేదు, ఆలోచించుకో రాధాకృష్ణ అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు మోడీకి జై అంటారు, అప్పుడు అందరూ జై అనాలి. మోడీని దూషిస్తారు, మోడీ భార్య గారిని దూషిస్తారు, అప్పుడు అందరూ దూషించాలి. ఇప్పుడు వాళ్ళంతా ఫాలో అవుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాళ్ళు వింటున్నారు కదా. కాంగ్రెస్ మంచిదంటే కాంగ్రెస్, సోనియా మంచిదంటే సోనియా, లేదంటే మోడీ చెడ్డ, ఆ తర్వాత జై కాంగ్రెస్, ఆ తర్వాత జై బీజేపీ, ఆ తర్వాత జై మోడీ. మరి ఇన్నిసార్లు అట్లా మారుస్తూ ఉంటే చంద్రబాబును ఫాలో అయ్యేవాళ్ళు చంద్రబాబు చెప్పిందంతా వింటే మీ సిద్ధాంతం ప్రకారం ఆపాదించమని చెప్పట్లేదు, ఆలోచించుకోమని చెప్తున్నాను రాధాకృష్ణ గారు. జర్నలిస్ట్ కదా మీరు, ఒకే ఫ్యామిలీ కదా మంది, ఆలోచించుకోండి. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి, ఏవేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మావిగన్ మోడల్పై కడుపు మంటతో భార్యకు చెల్లికి తేడా తెలియని చెత్తరాతలు, కొత్త పలుకులు రాసావే, ఇది జర్నలిజమా, బ్రోకరిజమా? పాయింట్ నెంబర్ 2, అమరావతిలో 50,000 మంది పేదలకు జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తే కంపు కొడతారని రాసావే, ఇది జర్నలిజమా, సైకోయిజమా? పాయింట్ నెంబర్ 3, బాబు మోసానికి అమరావతి రైతు గుండె ఆగి మరణిస్తే కూల్గా మాట్లాడి కుప్పకూలి చచ్చాడని రాసావే, ఇది జర్నలిజమా, బ్రోకరిజమా? పాయింట్ నెంబర్ 4, అమరావతి ముసుగులో బాబు చేస్తున్న 1,000 కోట్ల అవినీతి భూదోపిడిని నీ పచ్చ పేపర్తో కప్పెట్టేస్తున్నావే, ఇది జర్నలిజమా, సైకోయిజమా? పాయింట్ నెంబర్ 5, బాబు గారి ఎంగిలి మెతుకుల కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఆ నా కో అంటూ బూతులు తిట్టావే, ఇది జర్నలిజమా, బ్రోకరిజమా? పాయింట్ నెంబర్ 6, ఇంగిత జ్ఞానం లేకుండా జగన్ కుటుంబంలోని మహిళలపై నీచాతి నీచమైన రాతలు రాస్తూ డిబేట్లు పెట్టిస్తున్నావే, ఇది జర్నలిజమా, సైకోయిజమా? పాయింట్ నెంబర్ 7,
నాడు బాబును విభేదించాడని పవన్ కళ్యాణ్ తల్లిని దూషించే కుట్రలో భాగస్వామ్యమయ్యావే, ఇది జర్నలిజమా బ్రోకరిజమా? పాయింట్ నెంబర్ 8, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ఇంగ్లీష్లో మాట్లాడిన బెండపూడి విద్యార్థులపై విషం చిమ్మావే, ఇది జర్నలిజమా సైకోయిజమా? పాయింట్ నెంబర్ 9, నీ పవర్ ప్లాంట్ కాపాడుకోవడానికి బుడమేరు వరద బెజవాడకు మళ్లించి జనాలను బురదలో ముంచేసావే, ఇది జర్నలిజమా బ్రోకరిజమా? పాయింట్ నెంబర్ 10, నీ ముఖ్య నేత విసిరే చిల్లర పైసల కోసం జగన్ ప్రజలకు ఏ మంచి చేసినా ప్రతి దానిపైన విషం చిమ్ముతావే, ఇది జర్నలిజమా సైకోయిజమా? వీటిపైనే మనం మాట్లాడుకుందాం.